హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. తెలంగాణ టెట్టు ఫలితాలు విద్యాశాఖ మనకు నిన్న రాత్రి 11 గంటలు లేదంటే 11:30 ఆ ప్రాంతంలో అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేశారండి. నిన్న నైట్ మనకు తెలంగాణ టెట్టు ఫలితాలు వచ్చాయి. కానీ కొద్ది నిమిషాలు మాత్రమే ఆ యొక్క లింక్ అనేది యాక్టివ్గా ఉంది. దాని తర్వాత దాన్ని డిసేబుల్ చేయడం జరిగింది. అంటే లింక్ అనేది తీసేశారు. ఎందుకు సార్ ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. చాలామంది అభ్యర్థులు ఈ టెట్లో క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ కావాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అలాగే గత డిఎస్సిలో జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు, సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు డిఎస్సికి ఇంకా ప్రిపేర్ కావాలా వద్దా అనేటటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఇప్పుడు రావడం జరిగింది. ఎందుకు అంటే మరి విద్యాశాఖ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం డిఎస్సికి సంబంధించి, దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో ఇక టెట్టు ఫలితాలకు సంబంధించి ఒకసారి చూసినట్లయితే నిన్న రాత్రి 11:30 ఆ యొక్క సమయంలో విద్యాశాఖ టెట్టు ఫలితాలు విడుదల చేసింది. మనకు తెలుసు, మొదట అనుకున్నట్లుగానే 10వ తారీఖు నుంచి 15 లోపు టెట్టు ఫలితాలు ఎప్పుడైనా కానీ విడుదల చేస్తామని చెప్పింది మొదట విద్యాశాఖ. అనుకున్నటువంటి టైం ప్రకారమే విడుదల చేద్దామన్నట్లుగా మరి నిన్న రాత్రి 11:30కు లింక్ అనేది యాక్టివ్ చేశారండి. చాలామంది అభ్యర్థులు వాళ్ళ యొక్క ర్యాంక్ కార్డు కూడా, అంటే వాళ్ళ యొక్క రిజల్ట్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే కనుక కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల క్యాండిడేట్కి చూపించాల్సినటువంటి మార్కులు సరిగా చూపించడం లేదు అనేటటువంటి అంశాన్ని వాళ్ళు, టెక్నికల్ ప్రాబ్లం ఇందులో ఉంది, ఈ ఫైల్ అనేది కరెక్ట్గా సెట్ కాలేదని చెప్పేసి వెంటనే విద్యాశాఖ అధికారులు ఆ యొక్క లింక్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు, సర్వీస్ ఈస్ డిసేబుల్డ్ అని చెప్పేసి మళ్ళీ అక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. మరి ఎప్పుడు రావచ్చు సార్ ఈ యొక్క టెట్టు ఫలితాలు అంటే గనక మనకు 1-2 రోజుల్లో, అంటే రేపు లేదా ఎల్లుండి ఈ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కొన్ని నిమిషాలు మాత్రమే పనిచేసినటువంటి టెట్ రిజల్ట్ ఆప్షన్ ప్రస్తుతము డిసేబుల్ చేయబడింది. ఈరోజు ఫైనల్గా ఆ ఫైల్ అనేది కరెక్ట్గా సెట్ చేసి మరో 2 రోజుల్లో ఫలితాలు మరి విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా నిన్న మనకు విద్యాశాఖ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 10వ తారీఖు కాబట్టి 11 లేదా 12 ఈ యొక్క తేదీలలో మనకు ఖచ్చితంగా టెట్టు ఫలితాలు అనేవి రాబోతున్నాయి. ఇక సీరియస్గా ఎవరైతే మరి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేది ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి పెడుతూనే ఉన్నాము. మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది తీసుకోండి. ఎస్ఏ సోషల్ వాళ్ళకి కేవలం 249 రూపీస్కే మరి పూర్తి సిలబస్ కవర్ అవుతుంది. ఇంకా కూడా కొన్ని చాప్టర్స్ అప్లోడ్ చేయలేదు, ఖచ్చితంగా చేస్తామండి, ఖచ్చితంగా తీసుకోవాలి మీరు, ఓకేనా. అదేవిధంగా చూసినట్లయితే ఎస్ఏ బయోసైన్స్ వారికి కూడా సేమ్ 249 రూపీస్కే మన యొక్క యాప్లో టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. ఇక ఎస్జిటి మిత్రులు కూడా ఖచ్చితంగా మరి టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సి ప్రిపరేషన్లో ఉండాలా లేదా అంటే కనుక ఖచ్చితంగా ఉండాలి అని చెప్తాను. ఎందుకు అంటే కనుక మీకు అందరికీ తెలుసు, డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే 2024లో వచ్చిందో అప్పుడు జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. అలా మళ్ళీ ఇంకొకసారి డిఎస్సి నోటిఫికేషన్ కోసం నువ్వు ఎదురు చూడవద్దు. నీ లైఫ్లో ఎప్పుడు కూడా ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు. ఇదే ఫైనల్ అని చెప్పేసి చదువు మిత్రమా. సమయం ఎక్కువ పడని, నో ప్రాబ్లం, డైలీ 4-5 గంటలైనా కానీ కేటాయించుకొని చదువు, ఓకేనా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, దానికి చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, డిఎస్సి నోటిఫికేషన్ మనకు డిలే అవుతుంది, ప్రభుత్వం నుంచి ఇంకా కూడా స్పష్టత అనేది రాలేదు. ఒకవైపున రేషనలైజేషన్ అనేది జరుగుతుంది, చేస్తామని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. దాని తర్వాతనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ పైన క్లారిటీ అనేది వస్తుంది, ఓకేనా. మరి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కోసం దాదాపుగా 2.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూపులు చూస్తున్నారు. మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే టెట్ తర్వాత ఏదో క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం,
కానీ ఇప్పుడు రేషనలైజేషన్ ఇదంతా చూస్తుంటే గనక టెట్ తర్వాత కాదు, మనకు రేషనలైజేషన్ చేసిన తర్వాతనే క్లారిటీ అనేది వస్తుంది. అలాగే చాలామంది మిత్రులు ఏం ఆలోచిస్తున్నారంటే అసలు 2026 సంవత్సరంలో డిఎస్సి ఉంటుందా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు గనక ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ లేకపోతే గనక మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడే ఉంటుందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు చెప్తున్నటువంటి మాట. అది కూడా మేబీ వాస్తవం కావచ్చు. ఒకవేళ ఇప్పుడు లేకపోతే ఇంకా నెక్స్ట్ అప్పుడే ఉండేటటువంటి అవకాశం ఉన్నది. సో చూడండి, నిజంగా ఒక అవకాశం అనేది మిస్ అయినప్పుడు ఎంత మరి మనము దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఆలోచించండి. 2029 వరకు మళ్ళీ నోటిఫికేషన్ అంటే దాదాపుగా ఇక్కడ 4 నుంచి 5 సంవత్సరాలు అలా నువ్వు ప్రిపరేషన్లో ఉండడం సాధ్యమేనా అనేది గమనించండి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మనకు దగ్గరలో గనక ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటే గనక మళ్ళీ అలాంటి అవకాశాన్ని మీరు మరి కోల్పోవద్దు అని చెప్పేసి చెప్తున్నాను. మీరు చదువుకోవాలి, ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి ఉంటుంది మిత్రమా. నేను గమనించండి నేను చెప్తున్నటువంటి అంశాన్ని, ఓకేనా. మరి ఇప్పుడు చదవడం ఆపేద్దామా లేదా అని చెప్పేసి కొనసాగిద్దామా అనేటటువంటి అంశం ఇప్పుడు చాలామంది మిత్రులు అయితే ఆలోచించుకుంటున్నారు. మరి నోటిఫికేషన్ ఎప్పుడో తెలియక చాలామంది ప్రిపరేషన్ పక్కన పెట్టేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా, క్లారిటీ అనేది లేదు. కాబట్టి ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇదే సిచ్యువేషన్ ప్రస్తుతం ఉన్నది. కానీ ఇక్కడ కొన్ని కారణాలు మనం ఇక్కడ కొన్ని గమనించాలి, కొన్ని అంశాలు మనం ఇక్కడ గమనించాలి. టెట్ రిజల్ట్ చూడండి, మరో 2 రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి, ఓకేనా. మీ జిల్లాల్లో మీ సబ్జెక్టుకు సంబంధించి టెట్ స్కోర్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు కొంతమంది స్కోర్ పెంచుకొని ఇప్పటికే క్వాలిఫై అయ్యి వారు స్కోర్ పెంచుకొని సిద్ధంగా ఉంటారు. కొంతమంది వాళ్ళు మీకంటే ముందుకు వెళ్ళిపోతారు. అలాగే కొత్తగా క్వాలిఫై అయ్యి మరి అభ్యర్థులు రేసులోకి వస్తారండి. వీళ్ళు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్తో చదువుతారు. ఎందుకంటే సిలబస్ అంతా వీళ్ళకి కొత్తగా ఉంటుంది కాబట్టి చదవాలి, ఖచ్చితంగా సబ్జెక్టు పైన గ్రిప్ తెచ్చుకోవాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్తోని వీళ్ళు చదువుతుంటారు. సో వీళ్ళు కూడా మీకన్నా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉన్నది, ఓకేనా. కాబట్టి కాంపిటీషన్ అనేది ఎప్పుడైనా తగ్గుతుందా సార్? అస్సలు తగ్గదు. తగ్గుతుందా? తగ్గదు. రోజు రోజుకు కాంపిటీషన్ అనేది పెరుగుతుంది మిత్రమా, ఇది మాత్రం గమనించాలి మీరు, ఓకేనా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మరి గత అనుభవాలు ఏవైతే ఉన్నాయో గత డిఎస్సిలో 0.5 మార్క్స్ అంటే హాఫ్ మార్కుతోని అర మార్కుతోని డిఎస్సి కానీ గురుకుల కానీ ఇలాంటి ఉద్యోగాలు మిస్ అయినటువంటి వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చాకే చదువుదాం అనుకోవడం వల్ల రివిజన్కి టైం అనేది సరిగా లేకపోవడం వల్ల వీళ్ళు ఉద్యోగం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ప్రిపరేషన్ ఆపేస్తే మళ్ళీ అదే తప్పు చేసినట్లు అవుతుంది కదా, సేమ్ ఇంకా ఇదే రిపీట్ అవుతుంది కదా మళ్ళీ కూడా. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు రాబోయే డిఎస్సిలో ఒకవేళ 2026 ఇయర్ ఎండ్ వరకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. బయట టాక్ అదే ఉంది. ఆ డిఎస్సిలో కూడా ఒకవేళ నువ్వు జాబ్ మిస్ అయితే ఏంది పరిస్థితి? ఒకవేళ ఈ నోటిఫికేషన్ మిస్ అయితే ఏంటి? మళ్ళీ 2029 వరకు ఆగాల్సి వస్తుంది ఖచ్చితంగా, ఓకేనా. అంటే మరో 3-4 ఏండ్లు నిరుద్యోగిగా ఉండడం అనేది సాధ్యమేనా? బయట సమాజంలో ఇప్పటికే చాలా అవమానాలు ఎన్నో ఎదుర్కొంటున్నావు. అవన్నీ కూడా అప్పటి వరకు నువ్వు ఫేస్ చేయగలుగుతావా? దీనికంటే మరి నువ్వు బెటర్ ఆప్షన్ ఏంటంటే డైలీ ఒక 4 నుంచి 5 గంటలు, అది ఎప్పుడైనా రాని, నేను రెడీగా ఉంటాను చదువుకొని అని చెప్పేసి ఆ విధంగా ప్రిపేర్ అవ్వడం బెస్ట్ కదా. ఆలోచించు ఒక్కసారి. సడన్గా నోటిఫికేషన్ వస్తే సిలబస్ పూర్తి చేయడం చాలా కష్టమవుతుంది, నీ వల్లనే కాదు, ఓకేనా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే కాంపిటీషన్ అనేది ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది కానీ ఎప్పటికీ కూడా తగ్గదు. మనకు ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉండవు. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పక్క వాళ్ళు కావచ్చు, మన బంధువులు, మిత్రులు, ఆఖరికి మన తల్లిదండ్రులు కావచ్చు, మన తోడబుట్టినటువంటి అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళే అంటుండొచ్చు, ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావురా, ఆ పనికిరాని చదువు, ఏదో ఒక పని చూసుకో అని చెప్పేసి అంటుండొచ్చు. ప్రభుత్వం ఏమో ఇటువైపున ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం లేదు. ఇటువైపున ఇలాంటి పరిస్థితి ఉంది, ఇట్లా చూస్తే ఇలాంటి పరిస్థితి ఉంది. తీరా చూస్తే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యం చేరలేక ఎంతో బాధపడుతూ ఉన్నావు. చదివినటువంటి చదువు, నా దగ్గర ఉన్నటువంటి టాలెంటు దేనికి పనికి రాకుండా పోతుంది అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నటువంటి అంశం నేను అర్థం చేసుకోగలుగుతాను మిత్రమా.
కానీ నువ్వు దానికంటూ ఒక సపరేట్ దారి అనేది ఖచ్చితంగా నీ అంతటా నువ్వే ఏర్పరచుకోవాలి. డైలీ పుస్తకాలతోని 4-5 గంటలు సమయం అనేది కేటాయించు. ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. మరి విజేతగా నిలవాలంటే ఇదే ఏకైక మార్గం. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండాల్సిందే. రోజుకు కనీసం కొన్ని గంటలైనా కానీ చదవండి. నోటిఫికేషన్ తేదీ కోసం చూడకండి. సిలబస్ పూర్తి చేయడం పైన దృష్టి పెట్టండి. రివిజన్స్ ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీకు జాబ్ అనేది అంత తొందరగా వస్తుంది. మరోసారి నేను ముఖ్యంగా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మరోసారి డిఎస్సి కోసం ఎదురు చూసే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఎదురు చూస్తున్నారో, గత డిఎస్సిలో 2024 డిఎస్సిలో జాబ్ మిస్ అయ్యి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ ఇంకొకసారి ఆ విధంగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితి దయచేసి తెచ్చుకోకండి. మళ్ళీ దానిని మీరు ఫేస్ చేయలేరు. మీ జీవితం అంతా అందులోనే ఇంకా కరిగిపోతుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మిత్రమా, ఖచ్చితంగా మనకు రేషనలైజేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీరు ప్రిపరేషన్లో ఉండండి. ఈ ప్రిపరేషన్లో ఉంటే గనక మీరు ఖచ్చితంగా గురుకుల నోటిఫికేషనే వచ్చిందనుకోండి, ఖచ్చితంగా దానికి కూడా ఇదే ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది కదా. కాకపోతే అక్కడ నెగిటివ్ మార్క్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, ఇక్కడ తెలుగులో ఉంటుంది. ఓకేనా? సో దేనికైనా కానీ ఖచ్చితంగా మీరు రెడీగా ఉండాలి, ప్రిపరేషన్లో ఉండండి. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మరోసారి డిఎస్సి కోసం ఎదురు చూసే పరిస్థితి తెచ్చుకోకండి. ఇప్పుడు రాబోయే డిఎస్సిలోనే మీరు జాబ్ కొట్టుకొని బయటపడండి. సో ఓకేనా? సో ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.